సోమనాథ్ టెంపుల్ గుజరాత్లో ఉంది. ఈ దేవాలయాన్ని మహమ్మద్ గజ్నీ 17 సార్లు దోచుకున్నాడు. అలాగే ఈ దేవాలయాన్ని 8 సార్లు కూల్చారు. మళ్ళీ అన్ని సార్లు నిర్మించారు. చివరిసారిగా 1951 సంవత్సరంలో అప్పటి డిప్యూటీ ప్రధానమంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారి ఆధ్వర్యంలో ఈ దేవాలయాన్ని తిరిగి నిర్మించడం జరిగింది. ఈ గుడిని 10 లక్షల నుండి 20 లక్షల మంది వరకు దర్శించుకుంటున్నారు. శివునికి సంబంధించిన జ్యోతిర్లింగాలలో ఇది మొట్టమొదటిది అని పురాణాలు చెబుతున్నాయి. ఈ దేవాలయం సంవత్సరపు ఆదాయం దాదాపు 5 కోట్ల నుండి 10 కోట్ల దాకా ఉంటుందని అంచనా. 9వది కాశీ విశ్వనాథుని ఆలయం. కాశీ విశ్వనాథుని ఆలయం వారణాసిలో ఉంది. ఈ గుడికి ప్రతి సంవత్సరం 50 లక్షల మంది వరకు సందర్శకులు వస్తుంటారని, అందులో 20 లక్షల మంది దాకా విదేశీయులు ఉంటారని ఒక సర్వే అంచనా వేసి చెప్పింది. ఈ దేవాలయపు సంవత్సరపు ఆదాయం 5 కోట్ల నుండి 10 కోట్ల దాకా ఉంటుంది. అంతేకాకుండా ఈ కాశీ విశ్వనాథుని ఆలయం కూడా కూల్చివేతకు గురైంది. అంతేకాకుండా ఇక్కడ పిండ ప్రదానాలు లాంటి కార్యక్రమాలను చేసుకోవడానికి ఎక్కడెక్కడి నుంచో ప్రజలు ఎక్కువగా వస్తుంటారు. ఇక్కడ శివుడిని విశ్వనాథునిగా పూజిస్తారు. 8వది జగన్నాథ ఆలయం. జగన్నాథ ఆలయం పూరిలో ఉంది. ఈ దేవాలయానికి రోజుకు 30,000 మంది భక్తులు దర్శించుకుంటున్నారని అంచనా. అలాగే పర్వదినాల్లో అయితే ఈ సంఖ్య 70,000కు చేరుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ఆలయపు సంవత్సరపు ఆదాయం సుమారు 10 కోట్ల నుంచి 15 కోట్ల దాకా ఉంటుంది. ఇక్కడ ఉన్న పూరి జగన్నాథ స్వామి విగ్రహం ఎక్కడా కనిపించని విశిష్టతతో కనిపిస్తుంది. ఈ విగ్రహం చాలా వింతగా అనిపించడం విశేషం. ఈ విగ్రహాలు మారుస్తూ ఉంటారని చెబుతున్నారు. మీనాక్షి దేవాలయం. మీనాక్షి దేవాలయం మదురైలో ఉంటుంది. ఈ దేవాలయాన్ని రోజుకు 35,000 మంది భక్తులు దర్శించుకుంటున్నారని అంచనా. ఈ గుడికి ఒక ప్రత్యేకత ఉంది. సుమారు 33,000 శిలా విగ్రహాలతో గుడిని నిర్మించారు మరియు 14 గోపురాలు ఉన్నాయి. దేవాలయపు సంవత్సరపు ఆదాయం 20 కోట్ల నుండి 30 కోట్ల దాకా ఉంటుందని అంచనా వేసి చెబుతున్నారు. 6వది గోల్డెన్ టెంపుల్. గోల్డెన్ టెంపుల్ అమృతసర్లో ఉంది. హిందూ, ముస్లిం, సిఖ్స్ అని తేడా లేకుండా అన్ని మతాల వారు ఈ దేవాలయాన్ని సందర్శించడం విశేషం. గుడిలో ఒక పందిర్ని బంగారంతో నిర్మించారు. ఈ దేవాలయపు ఆదాయం బహిర్గతమైతే చేయడం లేదు, కానీ కొన్ని కోట్లలోనే ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ఈ బయట నుంచి చూడటానికి బంగారు రంగులో కనిపిస్తుంది. ఈ గుడి చాలా అందంగా, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. ఇక్కడ సిక్స్కి సంబంధించిన దేవుడు ఉంటాడని చెబుతున్నారు. ఒకసారి ఈ టెంపుల్ని అయితే చూడండి. అన్ని మతాల వారు ఈ గుడిలో ఉన్న దేవుడిని పూజించడం చాలా విశేషం. 5వది సిద్ధి వినాయక ఆలయం. ఈ సిద్ధి వినాయక ఆలయం ముంబైలో ఉంది. ఈ గుడికి రోజుకు 1,00,000 పైగా భక్తులు దర్శిస్తున్నారని అంచనా. ఈ గుడిలోని గణేశుని విగ్రహం సుమారు 200 సంవత్సరాల క్రింద ప్రతిష్ఠించారని చెబుతున్నారు. సుమారు 3.7 కేజీల బంగారంతో ఇక్కడ వినాయకుడిని పోయించారని చెబుతున్నారు. ఈ దేవాలయపు సంవత్సరపు ఆదాయం 100 కోట్ల పైగా ఉంటుందని అంచనా. ఈ గుడి చూడటానికి గుడిలానే కనిపించదు, చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది. వైష్ణోదేవి ఆలయం. వైష్ణవదేవి ఆలయం జమ్మూలో ఉంది. ఈ దేవాలయం చాలా పురాతనమైనది. సంవత్సరానికి 80 లక్షలు పైగా దర్శించుకుంటున్నారని అంచనా. తిరుపతి తర్వాత అత్యంత భక్తులతో రద్దీగా ఉండే దేవాలయం ఇదే కావడం విశేషం. ఈ దేవాలయపు సంవత్సరపు ఆదాయం 500 కోట్ల పైమాటే అని అంచనా. ఇక్కడ ఈ గుడిని చూడటానికి ఇది ఒక ఇల్లులా కానీ లేదంటే ఫ్లాట్స్లా కానీ కనిపిస్తుందండి. చూడండి, ఇక్కడున్న అమ్మవారు చాలా ప్రత్యేకంగా, చాలా విచిత్రంగా ఉండడం చాలా విశేషం. ఇక్కడ ఉన్న అమ్మవారిని వైష్ణవదేవిగా కొలుస్తారు. చూడండి, నేనైతే ఇంతకుముందు ఇలాంటి విగ్రహాన్ని అయితే ఎక్కడా చూడలేదు, ఇదే మొదటిసారి. 3వది షిరిడి సాయిబాబా దేవాలయం. షిరిడి సాయిబాబా దేవాలయం షిరిడిలో ఉంది. అన్ని మతాల వారు ఈ దేవాలయాన్ని దర్శించుకోవడం ఆలయ ప్రత్యేకత. సుమారు రోజుకు 1,00,000కు పైగా భక్తులు సందర్శిస్తున్నారు అని అంచనా. స్వామివారికి 100 కోట్ల పైగా బంగారు ఆభరణాలు ఉన్నాయి. ఈ దేవాలయపు సంవత్సరపు ఆదాయం సుమారు 360 కోట్ల దాకా ఉంటుందని చెబుతున్నారు. ఈ
సాయిబాబా టెంపుల్కి ఉన్న గోపురాన్ని చూస్తే ఇది మసీద్కి సంబంధించిన టెంపుల్లా కనిపిస్తుంది. కానీ ఇక్కడకు అందరూ భక్తులు రావడం విశేషం. అన్ని మతాల వారు ఇక్కడున్న సాయిబాబాని పూజిస్తారు. రెండవది అనంత పద్మనాభస్వామి వారి దేవాలయం. అనంత పద్మనాభస్వామి దేవాలయం కేరళలో నెలకొంది. ఈ ఆలయం 2వ స్థానంలో ఉంది. ఇక్కడ 6 రహస్య గదులు తెరవగా సుమారు 2000 కోట్ల నిధి ఉందని, అందులో ఒక విష్ణుమూర్తి విగ్రహం విలువ సుమారు 500 కోట్లు ఉంటుందని, అలాగే ఈ నిధిలో పురాతనమైన నాణేలు, వజ్రాలు, కెంపులు, మరెన్నో విలువైనవి చాలా ఉన్నాయని చెబుతున్నారు. ఈ అనంత పద్మనాభస్వామి వారు పడుకుని శేషపాన్పుపై పవలిస్తున్నట్టు కనిపిస్తారు. ఇక్కడి విగ్రహం చాలా ప్రశాంతంగా ఉంటుంది, చాలా పెద్దగా కూడా ఉంటుంది. ఈ టెంపుల్ మీద ఉన్న విగ్రహాలను చూస్తే చాలా అందంగా కనిపిస్తాయి. ఈ అనంత పద్మనాభస్వామి వారి ఆ విగ్రహం చాలా పెద్దదిగా కనిపిస్తుంది. అంత పెద్ద విగ్రహం మరెక్కడా కనిపించదు. మొట్టమొదటిది శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయం. కలియుగ దేవుడు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం తిరుమలలో నెలకొంది. రోజుకు సుమారు 2 లక్షల పైగా భక్తులు స్వామివారిని దర్శిస్తున్నారని అంచనా. అలాగే స్వామివారికి 1000 కేజీల బంగారం ఉందని, ఈ దేవాలయపు సంవత్సరపు ఆదాయం సుమారు 600 కోట్ల పైమాటే అని అంచనా వేసి చెబుతున్నారు. ఖచ్చితంగా ఇవే ఉంటాయి అని అయితే నేను చెప్పాను. ఎందుకంటే ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క టెంపుల్కి ఆదాయం ఎక్కువగా రావచ్చు. నేను గత సంవత్సరం నాటి ఆదాయాన్ని బట్టే ఈ వీడియో చేస్తున్నాను. ఎవరికైనా తప్పుగా అనిపిస్తే క్షమించండి. నాకు తెలిసిన వరకు నేను చెప్తున్నాను. మీకు ఇంతకన్నా ఎక్కువ ఏమైనా తెలిసి ఉంటే మీరు నాకు కామెంట్ చేసి చెప్పండి. నెక్స్ట్ టైం అది వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.